హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు చారుమతి చారల పులి. పూర్వం కుంతల రాజ్యంలోని ఓ గ్రామంలో సుబ్బమ్మ అనే ఆమెకు చారుమతి అనే కూతురు ఉండేది. సుబ్బమ్మ గయ్యాళి రకం. ఆమె భర్త ఆమెతో వేగలేక సన్యాసుల్లో కలిసిపోయాడు. సుబ్బమ్మ దానికి విచారించలేదు. 2 ఎకరాల పొలం వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుతున్నది. ఆమెకి చారుమతి ఒక్కతే సంతానం. చారుమతికి యుక్త వయసు వచ్చినా జ్ఞానం రాలేదు. తింగరగా ఉండేది. నలుపు అర్భకంగా ఉండటం, వెకిలి ప్రవర్తన వల్ల ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా రావటం లేదు. చారుమతికి వేరే పని ఏం లేదు. సుష్టుగా తిని వీధులు తిరిగి వచ్చేది, లేదా ఏవైనా సమస్యలు తెచ్చిపెట్టేది సుబ్బమ్మకి. ఇతరుల విషయంలో గయ్యాళితనంగా ఉన్నా కూతురు పట్ల చాలా ప్రేమగా ఉండేది. ఓ రోజు చారుమతి గ్రామంలో జరిగే పెళ్లికి వెళ్ళి అక్కడ బోరున ఏడవసాగింది. చుట్టుపక్కల వాళ్ళు కారణం అడిగారు. ఊర్లో ఇంతమందికి పెళ్ళిళ్ళైతున్నాయి, నాకు మాత్రం కావటం లేదు. ఈ ఊర్లో నన్ను పెళ్లి చేసుకునే చవటే లేడా? రేపటిలోగా నన్ను ఎవడైనా పెళ్లి చేసుకోకపోతే దేవాలయం పైనుంచి దూకేస్తాను అంది బెదిరింపుగా. పెద్దలు ఆమెను మందలించారు. నువ్వు శపథాలు చేస్తే పెళ్ళిళ్ళు కావు. మీ అమ్మని సంబంధాలు చూడమను. వరదక్షిణ ఇస్తే పెళ్లి సులభంగా అవుతుంది. ఆ ఊర్లో సత్యం అనే మంచివాడు ఉన్నాడు. చారుమతి ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం తనకి వస్తుందేమో. ఆ ఊరిలో పెళ్లికి మిగిలిన బ్రహ్మచారి అతడే. ఆమెను పెళ్లాడాలని తీర్మానించుకొని సుబ్బమ్మని కలిశాడు. కోరి సంబంధం రావటంతో ఆమె కొండెక్కిపోయింది. నీ ఆస్తి మా అమ్మాయి పేరున రాయి, తర్వాత పెళ్లి విషయాలు ఆలోచిద్దాం అంది. దాంతో సత్యం జారుకున్నాడు. ఊళ్ళో వాళ్ళు కూడా అతన్ని తిట్టారు. అలాంటి గయ్యాళి దాని సంబంధం చేసుకోవడం ఏమిటి? నీకేం పెళ్లి కాదా? దాన్ని పెళ్లాడి అవస్థలు పడకు. మంచితనం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అన్నారు. అమ్మా, నాకు పెళ్లి చెయ్యి. సత్యం చేసుకుంటానన్నా ఎందుకు చేయలేదు అంటూ ఏడుస్తూ పిచ్చి గంతులు వేసింది. నీకు మంచి సంబంధం వస్తుందమ్మా. బంగారు నగలతో పొరుగురి నుంచి ఇదిగో ఈ అరిసెలు తిను అంటూ తాత్కాలికంగా కూతురి బాధ నుంచి తప్పించుకుంది. చారుమతి పొరుగురి నుంచి వచ్చే పెళ్లివారి కోసం ఎదురు చూస్తోంది. ఓ రోజున 3 వ్యక్తులు ఏదో పని మీద ఆ ఊరు వచ్చారు. చారుమతి వారిని చూసి, పెళ్లివారా రండి, మా ఇంట్లో విందు భోజనం తినిపోదురు గాని, నేను నచ్చానా మీకు అంటూ ఇంటికి తీసుకువచ్చింది. అమ్మా, పెళ్లివారు వచ్చేశారు, వాళ్ళకి ముందు విందు భోజనం తయారు చెయ్యి. నేను నచ్చాను అందుకే వచ్చేశారు. చెయ్యనంటే కూతురు ఏ పిచ్చి పని చేస్తుందోనని. అలాగే, మీరు వెళ్ళిపోతే ఒప్పుకోను. అమ్మాయి చెప్పింది కదా, కూర్చోండి. చారుమతి, నువ్వు ఏటికి పోయి నీళ్లు తీసుకురా అంది. చారుమతి బిందె తీసుకుని వెళ్ళగానే సుబ్బమ్మ ఓ ఉపాయం ఆలోచించింది. వారంతా 50 ఏళ్లు దాటిన వారు, వ్యవసాయదారుల్లా ఉన్నారు. వారిని అరుగు మీద కూర్చోబెట్టి ఎదురుగా కత్తిపీట ఓ మూలగా పెట్టి పూలదండ వేసింది సుబ్బమ్మ. వారిని లోపలికి పిలిచి, మా అమ్మాయికి కత్తిపీట దైవం, రోజూ పూజలు చేస్తుంది. కొత్తవారిని కత్తిపీటతో 3 సార్లు కొట్టి అప్పుడు భోజనానికి పిలుస్తుంది. మొన్న ఒక ఆయన్ని ఇలాగే గట్టిగా బాధేసింది, తల చితికిపోయింది. మా వెర్రి పిల్లతో నానా అవస్థలు పడుతున్నాను, తర్వాత మీ ఇష్టం అంది. దాంతో 3 పారిపోయారు. ఏదో తినిపోదామని వచ్చారు. కత్తిపీట దెబ్బలు ఎవరు తింటారు? వాళ్ళు వెళ్ళగానే చారుమతి వచ్చి, వాళ్ళేరమ్మా అంది. మన కత్తిపీట ఇమ్మన్నారు, నిన్ను అడిగి ఇస్తానన్నాను. అన్నంకి ముందు కత్తిపీటకు పూజ చేయాలట, దాంతో కోపం వచ్చిపోతున్నారు అంది. చారుమతి దాంతో కత్తిపీట తీసుకొని రహదారి మీదకు వచ్చింది. ఇదిగో కత్తిపీట, ఆగండి అని అరిచింది. చారుమతి కత్తిపీటతో రావటం, ఆమె తల్లి చెప్పింది అంతా నిజమేనని 3 పరిగెత్తసాగారు దొరకకూడదని. వాళ్ళకి కత్తిపీట ఇవ్వాలని చారుమతి కూడా వాళ్ళని వెంబడించింది. వాళ్ళు ముందు, ఆమె వెనకాల. అలా అలా పరిగెడుతూ దారులు 2గా చీలే చోట వారు మాయమయ్యారు. వాళ్ళదో దారి, ఆమెదో దారి అయింది. ఆమెకి అలసట వచ్చింది. అక్కడో బండి ఆగి ఉంటే అది ఎక్కి నిద్రపోయింది. బండి అడవిలోకి వచ్చి ఆగింది. నాగయ్య బండి మీద ఎవరో ఉన్నారని గమనించి వెనక్కి వచ్చి, లేలే
అడవికి తేరగా వచ్చేశావు నా బండి మీద. ఓ వరహా ఇవ్వు అన్నాడు. చారుమతి డబ్బు లేదంది. నీ దగ్గర కత్తిపీట ఉంది కదా, అది ఇచ్చేసేయ్ అని ఆమె దగ్గర కత్తిపీట లాక్కొని బండి దింపేశాడు. చారుమతికి అడవిని చూస్తే చాలా భయం వేసింది. తన ఊరికి దారి తెలియలేదు. ఒక చెట్టు కింద కూర్చొని చీర కొంగున ముడేసుకొని ఉన్న అటుకుల మూట విప్పుకొని తింటూ ఉంటే చారల పులి అక్కడికి వచ్చి ఆమెను చూసి గాండ్రుమంది. నీకు ఆకలి వేస్తున్నట్లుంది అని కొంచెం అటుకులు చారల పులికి పెట్టింది. నాకు అటుకులు సహించవు, నిన్ను తినేస్తాను. మనుష్య మాంసం అంటే నాకెంతో ఇష్టం. అలాగే చెయ్యి, మళ్ళా ఇంటికి పరిగెత్తాలంటే బోలెడు శ్రమ అవుతుంది. అటుకులు అయిపోని, అటుకులు నాకు ఇష్టం. అవును, నువ్వు తినేశాక నేను బయటికి ఎలా వస్తాను? చారల పులికి ఆమె తింగర మాలోకమని అర్థమైపోయింది. చారల పులి, నాకు పెళ్ళి కావటం లేదు, నేను అందంగా ఉండనట, మంచి సంబంధం చూసి పెట్టకూడదు. మా ఊర్లో అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కానీ నా పెళ్ళి కావటం లేదు. నువ్వు పని చేస్తే నీకు పెళ్లి చేస్తాను, నిన్ను అప్సరసగా మార్చివేస్తాను అంది చారల పులి. నువ్వేం చేయమన్నా చేస్తాను, అటుకుల మీద ఒట్టు. నీకు పుట్టిన తొలి బిడ్డని నాకు ఇచ్చేయాలి. అలా ఇవ్వకపోతే మరలా నీకు పాత అనాకారి రూపం వచ్చేస్తుంది. బిడ్డనా? అలాగే, పుట్టగానే నీకు ఇచ్చేస్తాను. నా రూపం చక్కగా మార్చేయి, నాకు నేనే అసహ్యంగా ఉన్నాను. అయితే ఆ బండ మీద కూర్చో, నేను ఇలా చేసినట్లు ఎవరికీ చెప్పకూడదు. ధన్వంకా అని కళ్ళు మూసుకొని జపిస్తూ ఉండు. నేను కళ్ళు తెరవమనేదాకా ఎంత బాధగా ఉన్నా కళ్ళు తెరవకూడదు. తెరిచావా నువ్వు అప్సరసగా మారవు అంది చారల పులి. తెరవనంటే తెరవను అంటూ బండ మీద పద్మాసనం వేసుకుని కూర్చొని కళ్ళు మూసుకుంది. చారల పులి ఆమెను పరిశీలించి ఇంకా పరిశోధించడానికి పక్కగా పోతున్న తాచుపామని ఆమె పక్కగా పోయి నిలబడమంది. త్రాచుపాము చారుమతిని చుట్టేసింది. అయినా ఆమె కళ్ళు తెరవలేదు. శరీరం జిలజిలలాడింది. పాము బుసకి భయం రేగుతుంది. అయినా ఆమె చలించలేదు. చారల పులికి చారుమతి మీద నమ్మకము, ఆమె దీక్షా ధోరణికి సంతోషం కలిగి పామును వెళ్ళిపోమంది. చారుమతి ధన్వంక జపం ఎడాతెగ జపిస్తోంది. చారల పులి పంజాతో మొదట నుదుట గీరింది. ఆమె బాధతో అరవబోయి తమాయించుకుంది. రక్తము ముక్కు మీద నుంచి పెదాలను తడిపేసింది. తర్వాత జబ్బ మీద ఘాటు పెట్టింది. ఆ తర్వాత నడుం మీద, తర్వాత కాలు మీద, తర్వాత పొట్ట మీద చారుమతి గాయాల మంటతో రక్తం ఓడుతున్న బిగబెట్టుకుని ధన్వంకా జపం చేస్తున్నది. చారల పులి పక్కనున్న చెట్టు తీగలతో ఆమెను నిలబడి చుట్టేసింది. కళ్ళ నుంచి తలదాకా పూర్తిగా చుట్టేసి బోర్లా పడుకోమని ఆమె మీద చారల పులి అధిష్ఠించింది. తీగలు ఆకులు చుట్టడంతో ఆమెకు గాలి ఆడటం లేదు. పైన పులి బరువు మోయలేనిదిగా ఉంది. లేని బలం తెచ్చుకొని ధన్వంక జపం చేస్తున్నది. చారల పులి నక్షత్రాలకేసి చూసి తను కోరిన నక్షత్రం కనిపించేదాకా ఆమె మీద కూర్చొని తర్వాత తీగలతో ఆమెను ఎదురుగా ఉన్న బురద గుంటలోకి తోసేసింది. అందులో నీళ్లు కొద్దిగా, బురద ఎక్కువగా ఉంది. చారుమతి పూర్తిగా మునిగిపోయింది. చారల పులి ఏవో మంత్రాలు చదువుతూ మరలా ఆమెను పైకి లాగి ఎదురుగా ఉన్న సెలయేటిలో స్నానం చేయించింది. చారల పులి పంజా ఎత్తి ఆడించింది. అందమైన వస్త్రాలు, నగలు వచ్చినాయి. వాటిని చారుమతి మీద వేయగానే సరిగ్గా సరిపోయాయి. చారల పులి పెద్ద అద్దం ఆమె ముందు పెట్టింది. ఇప్పుడు చూసుకో నీ రూపం అంది. చారల పులి 2 సార్లు అరిచాక కళ్ళు తెరిచింది చారుమతి. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఈ రూపం, ఈ అందం తనదేనా? అనాకారి అసహ్యమైన ఆ రూపం ఎక్కడా? ఇదెక్కడా? తనిక ఎవరి చేత వేళాకోళం చేయబడదు. తన రూపాన్ని చూసి ఎవ్వరూ నవ్వరు, అసూయపడతారు తప్ప. చారల పులి, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. మట్టిలాంటి నన్ను మాణిక్యంగా మార్చావు అంది. చారల పులి ఆమె జడలో 7 రకాల పువ్వులు పెట్టింది. పక్కన ఉన్న గుర్రం ఎక్కమని, ఈ పువ్వులు ఎక్కడ పడి మాల అవుతాయో అదే నీ మెట్టినిల్లు. పువ్వులు పడితే గంట మ్రోగినట్లు చప్పుడవుతుంది. అప్పుడు ఆ పూలని చేతిలో నలిపి ఆ ఇంటి మీద వేసి లోపలికి వెళ్ళు.
చారుమతి తల ఊపింది. గుర్రం బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. నేను చెప్పింది జ్ఞాపకం ఉంది కదా? నీ మొదటి బిడ్డ నాకు కావాలి, అది మర్చిపోకు. సరే పోయిరా అంటూ చారల పులి గాండ్రించింది. గుర్రం పరుగు తీసింది. గుర్రం రాత్రి అంతా అడవిలో ప్రయాణించి తెల్లవారేసరికి కొంకణి రాజధాని నగరానికి వచ్చింది. నగర వీధుల గుండా పోతూ ఉండగా గంట చప్పుడు వినిపించింది. చారుమతి గుర్రం దిగింది. పువ్వులు నేల మీద మాలగా పడి ఉన్నాయి. వాటిని తీసుకొని నలిపి ఆ మిద్ద ఇంటిపై వేసి అరుగు మీద కూర్చుంది. ఓ ముసలమ్మ ఆపసోపాలు పడుతూ బయటికి వచ్చింది. ఈ పూజలు, ఈ వంటలు ఎక్కడా చూడలేదు. పూటకి 10 పిండి వంటలు ఎవరు చేయగలరు? నడుం పడిపోతుంది అంటూ చారుమతిని చూసి, ఎవరమ్మాయి నువ్వు అంది. ఏదైనా పని ఉంటే చెప్పండి, చేస్తాను. అయితే పిండి వంటలు వచ్చా? ఏ రకం పిండి వంటలైనా చేస్తాను, నాకు అన్నీ వచ్చు. సుందరమ్మ ఆమెను లోపలకు తీసుకువెళ్ళి ఏమేం వండాలో చెప్పింది. ఆమె చెప్పిన సమయంలోపుగానే పిండి వంటలు వండి చక్కగా పళ్ళాల్లో సర్దింది. జమదగ్ని అమ్మా అయిందా అంటూ వచ్చాడు. కొత్త యువతిని, వివిధ పిండి వంటల్ని చూసి ఆశ్చర్యపోయాడు. రోజు తను 10 సార్లు తిరిగితే గాని అయ్యేవి కావు వంటలు. పైగా తల్లి విసుగ్గూడాను. జమదగ్నికి ఆమె వంట మనిషి అని చెప్పింది. అతడు పళ్ళాల్ని దొడ్లో ఉన్న పాకలోకి తీసుకువెళ్ళాడు. రజనీంద్ర మహర్షి వాటిని నైవేద్యంగా పెట్టి ఆరగించసాగాడు. చాలా బాగున్నాయి జమదగ్ని, నీకు 7 లంకె బిందెలు దొరకటం ఖాయం. ఇక ప్రపంచంలో నీ అంత ధనవంతుడెవరూ ఉండరు. ఏదో మీ ఆశీర్వాదం అన్నాడు జమదగ్ని. నువ్వు అదృష్టవంతుడివి గనకనే లంకె బిందెలు దొరుకుతున్నాయి. అవి అందరికీ దొరకవు సుమా. నువ్విక రాచకొలువులో ఉద్యోగం చెయ్యక్కర్లేదు. మీలాంటి మహాత్ములు తలుచుకుంటే ఎంత స్వామి? రజనీంద్ర మహర్షి ఫలహారాలు తిని మేమలా సంచారానికి పోయి వస్తాం. మరలా రాత్రిపూటకి అన్నీ సిద్ధం చేయించు అంటూ వెళ్ళిపోయాడు. జమదగ్ని కొంకణకోటలో సిపాయి. రజనీంద్ర అతనికి తన ఇంట్లో లంకె బిందులు ఉన్నాయి అని చెప్పాడు. అతను చెప్పినట్లు తవ్వితే 1000 బంగారు మాడలు దొరికాయి మొదట. ఇంకా 7 బిందెల బంగారం ఉంది, మూల్గుతోంది. నన్ను బయటికి తీయమంటోంది అన్నాడు రజనీంద్ర మహర్షి. జమదగ్నికి ఆశ కలిగింది. అప్పట్నుంచి పూజలు చేయిస్తున్నాడు. రజనీంద్ర హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చినవాడు. పైగా మంత్రి కామభట్టారకుడి తమ్ముడు. పైగా ఇల్లు చూడగానే ఈశాన్యంలోని బావి దగ్గర తవ్వమనగానే తవ్వితే 1000 బంగారు మాడలు దొరికాయి. అతను చెప్పినట్లే లంకె బిందెలు దొరుకుతాయని ఆశతో ఉన్నాడు. చారుమతిని చూడగానే అతని పడుచుగుండె దడదడలాడింది. తల్లితో ఆమెనే పెళ్లి చేసుకుంటానన్నాడు. మనం త్వరలో కోటీశ్వరులు కాబోతున్నాం. లంకె బిందెలు దొరికి కొన్నాళ్లు ఆగితే మంచి సంబంధం వస్తుంది. ఇప్పుడు తొందరపడి వంట మనిషిని చేసుకోవడం దేనికి అంది తల్లి. చారుమతి నాకు చాలా బాగా నచ్చిందమ్మా. ఆమెనే పెళ్లి చేసుకుంటాను. బంగారు భరిణిలా ఉంటుంది. సుందరమ్మ కొడుకు ఎలాగూ తన పట్టు వీడడని పెళ్లికి అంగీకరించింది. ఆడంబరంగా వారు దంపతులయ్యారు. చారుమతి భర్త లంకె బిందెల వ్యామోహంలో పడటం గమనించి, మనం ధనం కష్టపడి సాధించాలి, అడ్డదారులు తొక్కడం మంచిది కాదు. రజనీంద్ర తిండిపోతులా ఉన్నాడు. అతన్ని నమ్మబుద్ధి కావటం లేదు నాకు అంది. ఆడదానివి నీకేం తెలుస్తుంది? రజనీంద్ర ఎన్నో రాజ్యాలలో లంకె బిందెలు తీశాడు, నీకు తెలుసా? మీరు స్వయంగా చూశారా? ఎవరైనా చూశారా అని అడిగింది చారుమతి. అతనే చెప్పాడు, మన మంత్రిగారి తమ్ముడు. జ్యోతిషంలో నిధి. అబద్ధం ఎందుకు చెప్తాడు? మీలో ఆశలు పెంచడానికి ఈ పూజలు ప్రారంభించి 10 ఎకరాలు అమ్మేశారని మీ అమ్మ చెప్పారు. ఇక 5 ఎకరాలుంది. రేపు మనకి పిల్లలు పుడితే వారిని ఎలా పెంచుతాం అంది విమర్శనగా. లంకె బిందెలు దొరికి కోటీశ్వరులైపోతుంటే ఇంకా ఈ పేద ఏడుపులు ఏడుస్తావేంటి? లంకె బిందెలు దొరకగానే సిపాయి ఉద్యోగం కూడా మానేస్తాను. 30 వరహాలకు ఎవరు చేస్తారు? మీకు పుణ్యం ఉంటుంది, దొరికేదాకా మానేయకండి. ఆ రోజు మామూలుగా కోటకి వెళ్ళాడు జమదగ్ని. దళపతి అతన్ని మహారాజు గారి భవంతిలో కాపలా వేశానని వెళ్ళమని చెప్పాడు. మహారాజు భవంతి దగ్గరికి పోయి బల్లెం పట్టుకొని కాపలా పహారా ప్రారంభించాడు. మహారాజు నాగమల్లు భోజనం చేసి హాయిగా ఉయ్యాల మీద కూర్చున్నాడు. జమదగ్నిని పిలిచాడు. మేము పూర్వం కంటే లావు ఎక్కామా, సన్నబడ్డామా అని అడిగాడు.
మహారాజుకి వేపకాయంత వెర్రి ఉందని అందరికీ తెలుసు. భటులను, సిబ్బందిని వెకిలి ప్రశ్నలు వేసి వేధిస్తూ ఉంటాడు. మీరు పూర్వం కంటే చిక్కిపోయారు ప్రభూ. దుక్కలా ఉంటే చిక్కిపోవడం ఏమిట్రా? నీకు దృష్టి దోషం ఉన్నట్లుంది. ముందర అది బాగు చేసుకో అన్నట్లు నిన్న పురాణంలో జ్ఞానఫలాలు తింటే తెలివితేటలు వస్తాయని చెప్పారు. మాకు 3 నెలల్లో నువ్వు జ్ఞానఫలం తెచ్చి ఇవ్వాలి, లేకపోతే మా తల తెగిపడుతుంది. ఏం చెప్పాను అన్నాడు రాజు. మీ తల తెగిపడుతుందన్నారు ప్రభూ. తప్పు, నీ తల. జ్ఞానఫలం తప్పక తేవాలి. తెస్తే నీకు మంచి బహుమతి ఉంటుంది అన్నాడు మహారాజు. చారుమతి, చారల పులి కథ మొదటి భాగం సమాప్తం. రేపు 2వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.